నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకున్నాం. తప్పకుండా. సింహరాశి. సింహరాశి వాళ్ళు మనం తీసుకుంటే వీళ్ళు రారాజులు అనొచ్చు. ఎందుకంటే చాలా హై డిగ్నిఫైడ్ గా ఉండే మనుషుల్లో వీళ్ళు. ఈ సింహరాశి అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా హుందాగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే తత్వంగా ఉండకుండా, వాళ్ళకి ఏదైనా బాధ వస్తే అది భరించే శక్తి వాళ్ళే అనుచుకొని మాట్లాడుతూ ఉంటారు. సో చాలా అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఒక నాయకుడికి అన్ని దెబ్బలు తగిలితేనే నాయకుడు అవుతాడు. ఏ దెబ్బకి అరవకుండా ఉండేవాళ్ళు సింహరాశి వాళ్ళు. ఎంత దెబ్బ తగిలినా గట్టిగా మాట్లాడకుండా దాన్ని భరించి ఏదో ఒక రోజు మనకంటూ ఒక రోజు వస్తుందని చెప్పి కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళే వాళ్ళే సింహరాశి వాళ్ళు. ఓర్పు ఓపిక సహనం చాలా ఎక్కువగా వాళ్ళు చేసుకుంటూ వస్తారు. కానీ వాళ్ళ వర్క్ అని వాళ్ళు చేసే పనులు కానీ చాలా ఆనెస్టీ, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలాగోలా పరిష్కరించుకోవాలి తప్ప అని చెప్పి వెంబడి ఎత్తితే ఏమొస్తుందని చెప్పి వాళ్ళు అనుకోరమాట. ఇది సింహరాశి వాళ్ళ లక్షణాలు. ఇందులో అమ్మాయిల విషయంలో మనకి ఉత్తరా ఫాల్గు నక్షత్రం ఉన్న అమ్మాయిలు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే అమ్మాయి ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు. సో అందుకే నేను ఎవరైనా నక్షత్రాలు మాకు తెలియవండి, మా జాతకం మాకు తెలియదు, మేము ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే సింహరాశి అమ్మాయిని చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే సింహరాశి అందరికి మ్యాచ్ అవుతుంది. అందరికి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరు. ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక నాయకుడు ఏం చేస్తాడు, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే ఆ సమస్య ఏ సమస్య అయినా రాని ఆ సమస్యకి పరిష్కారం వెతకాలి, వెతికి దాని నుంచి రావాలి తప్ప ఆ సమస్య వదిలేసి పారిపోవాలనుకోరు. అది సింహరాశి వాళ్ళు. అందుకే ఆ సమస్య వదిలేసి పారిపోరు కనుక సింహరాశి వాళ్ళు చేసుకోవచ్చు. సింహరాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చారు. ఎందుకంటే ఏదైనా తోడుగా నిలబడతారు. దీంట్లో డబ్బు పోగొట్టుకుంటారు, వాళ్ళు మోసపోతారు, అన్ని జరుగుతాయి సింహరాశి వాళ్ళు. అయినా వాళ్ళు స్టిల్ మళ్ళీ ఫ్రెండ్స్ నమ్ముతుంటారు. వాళ్ళకి వచ్చిన సిచ్యువేషన్స్ నుంచి గట్టిగా అవుతారు. 100%. సో దట్ ఆ గట్టిగా వేరే వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ చేసి నిలబెడతారు. ఓకే, సూపర్. ఏదంటే యూనివర్సల్ గా ఎవరిని చేసుకోవాలంటే సింహరాశి అమ్మాయిలను చేసుకోవాలి. హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.